నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో న్యాయ సలహాలు విత్ అడ్వకేట్ శ్రావ్య కట్ట. నమస్తే మ్యామ్. నమస్తే అండి. శ్రావ్య గారు, తాత ఆస్తి అని చెప్పేసి ఉంటుంది. జనరల్‌గా తాతలు సంపాదించింది తరతరాలైనా తింటూ ఉంటారు. తాతల ఆస్తి పైన అసలు హక్కు ఎవరికుంటుంది? ఈవెన్ కొంతమంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన ఆడవాళ్ళకి కూడా తాత ఆస్తి మీద హక్కు ఉంటుందా? ఓకే. మీరు అడిగిన క్వెషన్ స్పెసిఫిక్‌గా మన స్టేట్‌కే పరిమితం ఉంటుందండి. బికాజ్ ల్యాండ్ లాస్ అనేది ఎవ్రీ స్టేట్‌కి వేరే వేరే లాస్ ఉంటాయి. ఓకే. సో, మన దాంట్లో ఇనీషియల్‌గా నేను చెప్తున్నా 1950s టైంలో హ్మ్. అప్పుడు వుమెన్‌కి రైట్ లేదు అని చెప్పేసి లా ఉండే. హ్మ్. కానీ తర్వాత ఎవాల్వ్ అయింది లా కూడా. సో, అలాంటి సిట్యుయేషన్‌లో వుమెన్‌కి రైట్ ఉంటుంది. అది మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా అసలు సంబంధం లేదు. తనకి కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా మంది అంటే కట్నం ఇచ్చేసి పంపించేసాం కాబట్టి ఆమెకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు అనేసి. హ్మ్. సో, దానికి కూడా సంబంధం లేదసలు. ఓకే. సో, తాత ఆస్తి అన్నప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి తరతరాలు వెళ్తూ ఉంటుంది. హ్మ్. సో, అలాంటి టైంలో ఏ వుమెన్ కన్నా తనకి రైట్ అయితే ఉంటుంది. ఓకే. స్పెసిఫిక్‌గా ఇదే టైం మీకు రైట్ ఉందా లేదా? నేను పెళ్లి చేసుకున్నాక ఇన్ని ఇయర్స్ తర్వాత రైట్ వస్తుందా లేదా? అలా స్పెసిఫిక్‌గా ఏమీ లేదు. హ్మ్. సో, ఏ టైం అన్నా తను ఆ ప్రాపర్టీని తను తీసుకోవచ్చు. పెళ్లి ఓకే. కాకపోయినా కూడా తను ప్రాపర్టీ తను అడిగి తీసుకోవచ్చు. అంటే జనరల్‌గా ఇక్కడ ఇంకొక చిన్న క్వెషన్ ఏంటంటే, తాత ఆస్తి మనవడికి కూడా చెందుతుంది అని చెప్పేసి చెప్తారు. లైక్ అంటే తండ్రి అంటే కొడుకు కంటే కూడా మనవడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా తాత ఆస్తిలో? సో, మీరు తాత ఆస్తి అన్నప్పుడు ఒక్కరి తర్వాత ఒక్కరనేది ఎళ్ళదు. హ్మ్. మనం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ అంటాం. మనం ఓకే. సొంతంగా కష్టపడి సంపాదించిన ఆస్తి హ్మ్. ఒక్కొక్క జనరేషన్ వెళ్తూ ఉంటుంది. అవును. కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే అందరికీ రైట్ ఉంటుంది. మొత్తం ఫ్యామిలీకి రైట్ ఉంటుంది. ఓకే. తాతల ఆస్తులు ఎవరైనా పంచుకోవచ్చు. పంచుకోవచ్చు. సో, ఓకే. అది ఎలా వెళ్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ తాత వాళ్ళ కొడుకున్నారనుకోండి. నాన్న హ్మ్. అయితారు. తర్వాత నాన్న. అమ్మాయి ఉంది. హ్మ్. వాళ్ళ నాన్న ఉన్నా లేకపోయినా అమ్మాయికైతే హక్కు ఉంటుంది. ఓకే. కానీ ఎంత షేర్ వస్తుందో డైరెక్ట్‌గా షేర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వస్తుంది షేర్ అప్పుడు కొంచెం. అమ్మాయి, అబ్బాయి, మనవడు, మనవరాలు ఇద్దరు హా! ఉన్నారనుకోండి. అప్పుడు ఇద్దరికి ఈక్వల్ షేరింగ్ ఉంటుందా? ఈక్వల్ ఉంటుంది. సో, ఇప్పుడు ఓకే. తాత తర్వాత నాన్న ఇద్దరు పిల్లలున్నారు కాబట్టి హ్మ్. 1/3 ఎళ్తుంది ఓకే. ఒక్కొక్కరికి. హ్మ్. సపోజ్ నాన్న లేరనుకోండి, హ్మ్. చనిపోయారనుకోండి. హ్మ్. తాత నుంచే గ్రాండ్ చిల్డ్రన్‌కి వెళ్ళాలంటే హ్మ్. అప్పుడు హాఫ్ అండ్ హాఫ్ అట్లా వెళ్తుందన్నమాట. ఓకే. సో, జనరల్‌గా ఏంటంటే తాత ఆస్తిని షేర్ చేసుకునే హక్కు ఎవరికైనా గాని ఉంది. ఉంటుంది. అండ్ దీంతో పాటు జనరల్‌గా ఇప్పుడు ఊర్లలో చాలామంది కూడా ఏంటంటే కొన్ని ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అంటే ఇప్పుడు ఫాదర్స్ నుంచి కొడుకులు విడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక 10 ఎకరాల భూమి ఉంది. లేకపోతే ఒక పెద్ద ఇల్లు ఉంది. మంచి ప్రాపర్టీ ఉంది. ఏదో ఒకటి ఉండుండొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ నుంచి విడిపోవడం లేకపోతే ఏదైనా గొడవలు అవ్వచ్చు. లైక్ లవ్ మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఈ తాత ఆస్తి ఏదుందో అది కొంతమంది ఏంటంటే లైక్ ఇప్పుడు నాన్న ఆస్తి కొడుకులు వైఫ్ పేరు మీద రాసేస్తున్నారు. వైఫ్ పేరు మీద రాస్తున్నారు. అంటే జనరేషన్ బై జనరేషన్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది వైఫ్ నేమ్ పైన రాశారు. ఇప్పుడు వైఫ్ నేమ్ పైన ఉంది కాబట్టి, తల్లి పేరు మీద ఉంది కాబట్టి ఆస్తి కొడుకుకి చెందుతుందా? కూతురికి చెందుతుందా? మీరలా రాసినప్పుడు తర్వాత మరి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ డివిజన్ లాగా ఎళ్ళిపోతుంది. ఇప్పుడు హిందూ ఓకే. సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా కానీ ఏంటంటే ఒరిజినల్‌గా అది తాత ఆస్తే కాబట్టి ఇంక వన్స్ రాసిన తర్వాత దాని మీద వాళ్ళకి ఎటువంటి రైట్ ఉండదా? రైట్ ఉంటుంది. ఓకే. సో, మీరు ఏ గొడవ ఉన్నా, ఏం చేసినా గూడా ప్రతి ఒక్క జనరేషన్ లిస్ట్‌లో హ్మ్. ప్రతి ఒక్కరికి రైట్ ఉంటది. హ్మ్. నేను చెప్పినట్టుగా 1/3 హాఫ్ రైట్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! ఓకే. సపోజ్ మీరు డివైడ్ అయిపోయినా, గొడవ ఉన్నా, హ్మ్. లవ్ మ్యారేజ్ చేసుకొని బయటికెళ్ళిపోయినా మీకు ఇవ్వము అని చెప్పే అలాంటి అర్హత ఉండదు ఎవ్వరికీ. బికాజ్ ఓకే. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి ప్రతి ఒక్క జనరేషన్‌కి రైట్ ఉంటుంది. ఓకే. సపోజ్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్‌లో ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. హ్మ్. అబ్బాయి అంటాడు నాకు ఈ ఆస్తి వద్దు. నాకింకా నేను ఇంకేం తీసుకోదలుచుకోలేదంటే అప్పుడు ఆ రైట్ అతనిది అమ్మాయికి ఎళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. ఎందుకంటే అబ్జెక్షన్ ఇవ్వలేరు. హ్మ్. హ్మ్. నాకు అవసరం లేదని చెప్పేసినాక అప్పుడు మళ్ళీ డివాల్వ్ అయితుంది కానీ హ్మ్. అది కాకుండా మాత్రం అయితే మీకు రైట్ లేదు మీరెళ్ళిపోండి అని చెప్పడానికి లేదు. ఓకే. మధ్యలో ఏమైనా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా కూడా హ్మ్. ఉన్న సపోజ్ మీరు అమ్మకెళ్ళిపోతుందని చెప్పారు గదా! హ్మ్. ఆమె టైటిల్ ఆమెకి ఉంటుంది గానీ ఎక్స్‌ట్రా ఏమైతే ఆమెకిస్తారో అది హ్మ్. మళ్ళా చిల్డ్రన్ క్వెషన్ చేయొచ్చు. ఓకే. ఆమెకు చిల్డ్రన్ క్వెషన్ హక్కుకి చేయొచ్చు. చేయొచ్చు. ఆమెకు హక్కుకి ఆమెకివ్వండి. హ్మ్. ఇంకెక్కువ ఇస్తే పిల్లకి గూడా రైట్ ఉంటది మళ్ళీ. ఓకే. అండ్ ఇంకొక కేస్‌లో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు. హ్మ్. సమ్ ఎక్స్ పర్సన్. సో, ఆ పర్సన్‌కి ఒక కొడుకున్నాడు. హ్మ్. ఆ కొడుకు ఏదో రీజన్స్ వల్ల చనిపోయాడు. హ్మ్. చనిపోయినప్పుడు కోడలు, మనవడు ఇద్దరు ఉంటారు. హ్మ్. సో, కోడలు, మనవడు ఉన్నప్పుడు కొడుకు చనిపోయిన తర్వాత ఆ మనవడికి
లైక్ అంటే వాళ్ళు కూడా సెపరేట్ అయిపోయారు అనుకోండి, ఒకవేళ ఆ కోడలు వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది అనుకోండి, ఆ మనవడికి హక్కు ఉంటుందా ఆ టైంలో? పిల్లలకి ఎప్పుడన్నా హక్కు ఉంటుందండి. ఓకే. అంటే వాళ్ళ మదర్ సెపరేట్ అయిపోయింది, వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ. వేరే ఫ్యామిలీ వెళ్ళిపోయినా గూడా ఆ బాబు వాళ్ళ ఓన్ సన్ గదా! అవును. సో, ఆ రైట్ ఎప్పటికి ఉంటుంది తనకి. ఓకే. సపోజ్ మదర్‌కి వేరే ఎవరైనా పుడితే అతనికి రైట్ ఉండదు. హ్మ్. బట్ వంశపరంగా చూస్తే ఆ అబ్బాయి ఆ వంశం నుంచి వచ్చారు కాబట్టి అతనికి రైట్ అయితే ఉంటుంది. సో, భర్త చనిపోయి వేరే పెళ్లి చేసుకున్నా గానీ తన పిల్లలకి డెఫినిట్‌గా భర్త ఉంటుంది. తండ్రి కుటుంబం ఆస్తిలో డెఫినిట్‌గా హక్కు ఉంటుంది. వాటా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. సో, మ్యామ్ ఇప్పుడు ఓకే. మీరది చాలా క్లియర్‌గా చెప్పారు వాటా ఉంటుంది అని జెప్పేసి. కానీ దానికసలు ప్రొసీజర్ ఏంటి? వన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళసలు కోర్ట్‌లో కేస్ ఎలా ఫైల్ చేయాలి? దాన్నెలా సాల్వ్ చేసుకోవాలి? దాని గురించి ఒకసారి మాట్లాడదాం. సో, ఈ ప్రాబ్లమ్ వచ్చినాక ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తుంది. హ్మ్. బికాజ్ మా వాటా రాకపోతే మేము ఎంతసేపు వెయిట్ చేయొచ్చు, కేస్ హ్మ్. ఎప్పుడేయొచ్చు అని చెప్పేసి. యాహ్! ప్రతి ఒక్క కేస్‌కి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. అంటే ఎన్ని డేస్ లోపల మేము కేస్ వేయొచ్చు కోర్ట్‌లో అనేసి. హ్మ్. సో, ఎక్కువ మీరు ప్రొలాంగ్ చేశారనుకోండి, ఆ టైంలో మీకు మీ రైట్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఒక 20 ఇయర్స్ వెయిట్ చేసి నా వాటా ఇప్పుడు నాకు కావాలంటే అప్పుడు దొరకకుండా కష్టం అయితుందనమాట. హ్మ్. సో, ఎంత తొందరగా మీరు కేస్ ఏసుకొని తీసుకుంటే అంత బెటర్. అది ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే ముందు మేము ఏం చేస్తామంటే నోటీస్ ఇష్యూ చేస్తాం. హ్మ్. ఇలా మా వాటా మాకు ఇవ్వలేదు. మా వాటా ఇంతుంది. ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయి. హ్మ్. ఇక్కడ సెకండ్ ఇష్యూ ఏంటంటే చాలా మందికి ల్యాండ్స్ ఏమున్నాయి, ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి? ఎంతున్నాయి అనేది తెలీదు. ఐడియా ఉండదు. అది హ్మ్. చాలా కష్టం అయితది. అంటే మేము డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు కోర్ట్ నుంచి, లేకపోతే గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ కూడా ఉంటాయి. హ్మ్. ఏమైనా ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు రాసుంటుంది. పలానా రోజు పలానా ట్రాన్స్‌ఫర్ అంతా అయిందని చెప్పేసి. హ్మ్. దాన్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఓకే. దాని నుంచి తెలుస్తుంది. కానీ కొన్ని ఆస్తులుంటే అదెప్పుడో 40, 50 ఇయర్స్ నుంచి అలానే పెట్టుకొనుండి ఎవరికీ ఇవ్వకుండా, అమ్మకుండా, ఏం డెవలప్‌మెంట్ చేయకుండా ఉన్న అవి గూడా ఉంటాయి. హ్మ్. సో, అవి కష్టం. బికాజ్ అప్పుడు డిజిటలైజేషన్ కాలేదు. హ్మ్. సో, అలాంటివి మనం ఫస్ట్ డీటెయిల్స్ తీసుకొని పెట్టుకోవాల్సొస్తుంది. ఓకే. ఆ డీటెయిల్స్ తర్వాత నోటీస్ ఇష్యూ చేస్తాం. మా వాటా ఇంత, ఇన్ని ప్రాపర్టీస్‌లో అందుకని మీరు మాకింత ట్రాన్స్‌ఫర్ చేయండి అని చెప్పేసి. హ్మ్. కొంతమంది లా ఇదా తెలీదు అని చెప్పి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. హ్మ్. తెలిసింది కాబట్టి. కొంతమంది కావాలని చేస్తారు. యెస్. ఉన్నా గూడా లా ఉన్నా వాళ్ళకి తెలిసినా లేదు ఇచ్చేది లేదు ఇచ్చే అనేసి. ఉద్దేశం లేక మీరు లేదు. చెప్పేది. యెస్. లేకపోతే అయిపోయింది అమ్మ నాకు ఇచ్చేసింది ఏదో ఒకటి చెప్తారనమాట. అవునవును. ట్రైయింగ్ టు అట్లా హ్మ్. ఎస్కేప్ అవ్వడానికి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో సూట్ ఫర్ పార్టిషన్ ఉంటుందండి. సివిల్ కోర్ట్‌లో వేసుకోవాల్సొస్తుంది. హ్మ్. ఆ పార్టిషన్‌లో గూడా మా ఆస్తులు ఇన్నున్నాయి. ఈ ఆస్తుల ప్రకారంగా నా వాటా ఇంత రావాలా? నా వాటా రాలేదని చెప్పేసి ఎవరైతే మీకు ఇవ్వట్లేదో వాళ్ళని పార్టీ చేసి తీసుకోవచ్చు. ఓకే. సో, అలా వర్కౌట్ చేసుకోవచ్చనమాట. యాహ్! అదే బెస్ట్ ఆప్షన్. ఓకే. అంటే చాలా మంది వెయిట్ చేస్తారు. బట్ ఎంత టైం పట్టొచ్చు మ్యామ్ జనరల్‌గా అప్రాక్సిమేట్‌గా ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి ఎంత టైం పట్టొచ్చంటారు? సో, కోర్ట్‌లో టైం అనేది అస్సలు ఎప్పుడు చెప్పలేము. అవును మ్యామ్. కానీ బేసిక్‌గా ఏంటంటే మీరు ఎన్ని డీటెయిల్స్ ఇస్తే అంత క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పాను చాలా హ్మ్. మంది నా దగ్గర వస్తారు. మాకు ఆస్తులేమోనే తెలీదని చెప్పేసి. హ్మ్. ఇప్పుడు కొన్ని ఎతకచ్చు. తర్వాత ఉంటే మళ్ళా ఇంకో పిటిషన్ ఏసుకోవాల్సొస్తుంది. ఓకే. కోర్ట్ గూడా ఏం చేస్తుంటే మీకు తెలిసిన దానివి 5 ప్రాపర్టీలు ఉన్నాయనుకోండి. హ్మ్. 5 అని రాస్తారు. మళ్ళా ఇంకోటి తెలిసిందనుకోండి అట్లా యాడ్ చేయనీకి అలౌ చేయరనమాట. యెస్. 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 మళ్ళా మీరు కేస్ అయిపోయినాక మళ్ళా ఫ్రెష్ కేస్ ఏసుకోవాల్సొస్తుంది. చాలా టైం వేస్ట్ అయితుంది. హ్మ్. సో, అందుకని మీరు ముందుగానే జాగ్రత్తగుండి మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి? మా తాతల ఆస్తి ఎంత వరకు ఉంది? ఎక్కడెక్కడ ఉన్నాయి? చాలా హ్మ్. మందికి ఎక్కడున్నాయో కూడా ఐడియా అవును. ఉండదు. చాలా మందికి తెలీదు. అవన్నీ తెలుసుకుంటేనే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. హ్మ్. సో, అవి ఆ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి కోర్ట్‌కి క్లియర్‌గా ఉంటుంది. ఆస్తి ఇంతుంది. నా వాటా ఇంత, ఇంత ఇవ్వలేదు. పలానా వ్యక్తి ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మాకు సపోర్ట్ చేయమని చెప్పి కోర్ట్‌ని అడగొచ్చు. యెస్. అవన్నీ డీటెయిల్స్ లేకపోతే మీరు కోర్ట్‌కెళ్ళి ఎంత అడిగినా కోర్ట్ ఏం చేస్తది? హ్మ్. ఫస్ట్ మీరు చెప్పండి మీకేం కావాలని అని అడుగుతుంది గదా! సో, హ్మ్. అక్కడ టైము వేరీ అయితూ ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఏదైనా గాని మన క్వెషన్ క్లారిటీని బట్టే కోర్ట్ కూడా అంతే. నిర్ణయించడం జరుగుతుంది అంతే. తీర్పనేది. మనం ఎన్ని డాక్యుమెంట్స్ ఎంత క్లారిటీ ఇస్తే అంత ఫాస్ట్‌గా అయితుంది. ఓకే. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. సమస్యలతో సతమతమవుతున్నారా? మీకు మరిన్ని న్యాయ సలహాలు కావాలా? అయితే వెంటనే ఈ క్రింది నెంబర్‌కి కాల్ చేయండి. మీకు ఎలాంటి సలహా కావాలన్నా హిట్ టీవీ ముందుంటుంది. మీకు ఏ విధమైన న్యాయ సలహా కావాలన్నా ఈ క్రింది నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే.